నాని శైలేష్ కొలను కలయికలో రూపొందిన యాక్షన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ హిట్ 3 భారీ అంచనాల నడుమ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. ఈ మూవీ స్టోరీ ఏంటంటే నాని అలియాస్ అర్జున్ సర్కార్ జైలు పాలవుతాడు. అక్కడ కొంతమంది అతని రౌడీలు చంపాలని అనుకుంటారు. వాళ్ళు ఎందుకు చంపాలనుకున్నారు అనే పాయింట్ దగ్గర ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఓపెన్ అవుతుంది. ఇద్దరు క్రిమినల్స్ను అర్జున్ సర్కార్ తలక్రిందులుగా వేలాడదీసి వాళ్ళని క్రూరంగా హతమారుస్తాడు. దానిని మళ్ళీ వీడియోలో కూడా తీస్తాడు. అతను ఎందుకు ఇలా హత్యలు చేస్తాడు అనుకున్న టైంలో మృదుల అనే అమ్మాయి అతని లైఫ్లోకి ఎంట్రీ ఇస్తుంది. తక్కువ టైంలోనే మృదులతో ప్రేమలో పడతాడు అర్జున్ సర్కార్. కాశ్మీర్లో సీరియల్ కిల్లింగ్స్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అర్జున్ సర్కార్ వైజాగ్ ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు? అసలు సీరియల్ కిల్లింగ్స్ చేస్తుంది ఎవరు? వాళ్ళ వల్ల అర్జున్ సర్కార్ జీవితంలో చోటు చేసుకున్న మార్పులు ఏంటి? మృదుల ఎవరు? అసలు అర్జున్ జైలుకు ఎందుకు వెళ్ళాడు? మర్డర్లు ఎందుకు చేశాడు? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానమే మిగిలిన సినిమా కథ. శైలేష్ కొలను హిట్ యూనివర్స్లో ఈ భాగంగా వచ్చిన 3వ సినిమా ఇది. చిన్నపిల్లలు మృదు స్వభావాలు ఈ సినిమాకి రావద్దని నాని ప్రమోషన్స్లో భాగంగా చెబుతూ వచ్చాడు. ఫస్ట్ హాఫ్ అనేది స్లోగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఎప్పుడైతే కాశ్మీర్ ఎపిసోడ్ వచ్చిందో అక్కడ నుంచి స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ పై హోప్ ఏర్పడేలా చేస్తుంది. ఇక సెకండ్ హాఫ్లో వచ్చే ఇంటరాగేషన్ ఎపిసోడ్ కొంచెం డ్రాగ్ అనిపించినా కూడా సైకోల గేదరింగ్ ఎపిసోడ్ నుండి ఒక తెలియని అటెన్షన్ వస్తుంది. ఈ క్రమంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ వైలెన్స్తో కూడుకున్న సన్నివేశాలు టార్గెటెడ్ ఆడియన్స్కి నచ్చుతాయి. చిత్ర బృందం ప్రమోషన్స్లో చెప్పినంత ఘోరమైన వైలెన్స్ అయితే ఈ సినిమాలో లేదు అని చెప్పాలి. ఇటీవల వచ్చిన కిల్ మార్కో సినిమా పక్కన పెట్టి చూస్తే ఇది ఒక శంకరాభరణం సినిమా అని చెప్పుకోవచ్చు. ప్రీ క్లైమాక్స్ పోర్షన్ మళ్ళీ బాగా డిజైన్ చేశారు. అక్కడ వచ్చే సర్ప్రైజ్లు బాగుంటాయి. సినిమా మొత్తంలో టెక్నికల్ టీమ్ పనితీరు హైలైట్ అయిందని చెప్పాలి. సినిమాటోగ్రఫీ నుండి యాక్షన్ కొరియోగ్రాఫర్ వర్క్స్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ రిచ్గా అనిపిస్తాయి. శైలేష్ కొలను మార్క్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా ఎక్కువ శాతం హీరో నానినే డైరెక్ట్ చేశాడేమో అనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు. నాని యారోగెంట్ పోలీస్ ఆఫీసర్గా అదరగొట్టాడు. మూవీ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే నాని యాక్టింగ్, ఇంటర్వెల్ బ్లాక్, ప్రీ క్లైమాక్స్, సినిమాటోగ్రఫీ బాగుంటాయి. మైనస్ పాయింట్ విషయానికి వస్తే అక్కడక్కడ సాగదీత బాగుంటుంది. పాటలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి. మొత్తంగా హిట్ 3 టార్గెటెడ్ ఆడియన్స్ని ఆకట్టుకునే విధంగా ఉంది. అయితే మిగతా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దానిపై బాక్సాఫీస్ రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే వెళ్ళి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి.